నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో రైనైటిస్, సైనసైటిస్ సమస్యలు, పరిష్కార మార్గాలను, హోమియోపతిలో ట్రీట్మెంట్ గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ ఆకాష్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు టాపిక్ రైనైటిస్, సైనసైటిస్. ఈ సీజన్ అంటే వింటర్ సీజన్ రాగానే ఎక్కువ మంది బాగా సఫర్ అవుతారు సైనసైటిస్తో. రైనైటిస్ గురించి కూడా మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు ఎక్కువ మంది బాగా సఫర్ అయ్యేది సైనసైటిస్తో. ఎందుకంటే సీజన్ స్టార్టింగ్ నుంచే ఎప్పుడైతే చల్లదనం తగులుతుందో ఇంక అంతే సంగతులు, వాళ్ళ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. సో దాని గురించి మాట్లాడుకుందాం. అసలు సైనసైటిస్ ఎందుకు వస్తుందండి? ఓకే, రైనైటిస్, సైనసైటిస్ అనేవి రెండు తోడుదొంగలు లాంటివి. ఓకే, రెండు ఒకదానికి సంబంధించి. అవును, రైనైటిస్ అంటే మరొకటి ఏదో కాదు, జలుబు. అంతేనా? మీరు రైనైటిస్ అని పేరు చెప్పగానే అదొక పెద్ద వ్యాధో రోగమో అనిపించింది. కామన్ కోల్డ్ అంటాం, ఇంగ్లీష్లో కామన్ కోల్డ్ అంటాం, మనం సింపుల్గా జలుబు అంటాం, జలుబు చేసిందని. ఓకే, ఐటిస్ అంటే ఏదో కూడా. ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. రైనైటిస్ అంటే ఏం లేదు, మన నేజల్ లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ అనేది ఇన్ఫ్లేమ్ అవుతుంది. ఓకే, అది ఇన్ఫ్లేమ్ అయితే ఏమవుతుంది, ముక్కు గాడుతుంది, దాన్నే రైనైటిస్ అంటాం. అది మోస్ట్ కామన్ ఎఫెక్ట్. ఇప్పుడు జనరల్గా మనకు దీపావళి టైంకే చలి అనేది పెరగాలి. ఈసారి మనకు గ్లోబల్ వార్మింగో దేనికో అంత అవ్వలేదు. ఇప్పుడు ఒక 2-3 రోజుల నుంచి, ఒక వారం రోజుల నుంచి చలి క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. సో ఫస్ట్ మనకు వచ్చేది చలి పెరగగానే చలి తుమ్ములు. ఫస్ట్ చలి కలగానే తుమ్ములు వస్తాయి, ముక్కు గాడుతుంది, ఫస్ట్ బద్ధకం కూడా వస్తుంది. అది ఎలాగుంటుందిలేండి. సో ఫస్ట్ మనకు ఆ జలుబు అనేది స్టార్ట్ అవుతుంది. ఈ జలుబు సైనసైటిస్ కంటే ముందు రైనైటిస్ ఎందుకు చెప్తున్నా అంటే, అసలు రైనైటిస్ లేని సైనసైటిస్ రాదు. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ ఏదైనా ఉందంటే అది రైనైటిస్. జలుబు చేయడం కామన్. దానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. జలుబు ఎందుకు చేసిందంటే, వర్షంలో తడిసినా జలుబు చేస్తుంది, చల్లో తిరిగినా జలుబు చేస్తుంది, ఒకవేళ ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా, ఎక్కువ ట్రావెలింగ్ చేసినా, ఎక్కువ ఒత్తిడికి లోడైనా జలుబే చేస్తుంది. కొంతమందికి అలర్జీ సిమ్టమ్స్ ఉన్నా కూడా ఎక్కువ జలుబు చేసే తత్వం ఉంటుంది కదా. అవును. సో ఇందులోనే రకాలు ఉంటాయి అన్నమాట. మనకి రైనైటిస్ అనేది ఏదో మన ఒక్క ఇండియన్స్కి ఉన్న సమస్య కదా, గ్లోబల్ కూడా పెద్ద ప్రాబ్లం ఇది. సో ప్రతి 10 మందిలో 6 డెఫినెట్లీ వాళ్ళ లైఫ్ టైంలో దీనికి అఫెక్ట్ అవుతారు. 10లో 6. 4 పెద్ద జలుబు రాదు, వాళ్ళకి ఏం కాదు, కానీ ద మోస్ట్ కామన్. ఓకే, అంటే జలుబు రాదు అంటే బాడీ నేచర్ అంటారా? బాడీ నేచర్, తత్వం. కొంతమంది బాడీస్కి రాదు. సో కొంతమందికి తలనొప్పి కూడా రాదు. వాళ్ళకి తలనొప్పి తెలియదు లిటరల్గా. చాలా మందికి నమ్మలేకపోవచ్చు, కానీ వాళ్ళకి తలనొప్పి అంటే ఎందుకు తెలియదు. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన డాక్టరే, ఇప్పటివరకు తలనొప్పి రాలేదు. సో అందుకే అతనికి అర్థం కాదు తలనొప్పి లేస్తుంది, తల గుంజుతుంది అంటే. అలానే కొంతమంది బాడీ తత్వాలు ఉంటాయి, కాన్స్టిట్యూషన్స్, వాళ్ళకి జలుబు రాదు. ఇంకొంతమందికి హెరిడిటరీగా జలుబు వస్తుంది, ఊరికే జలుబు చేస్తుంది, రికరెన్సీ అంటాం దీన్ని. రికరెన్సీ అంటే జలుబు వస్తుంది, వారం రోజులు ఉంటుంది, 1-2 నెలల్లో మళ్ళీ వస్తుంది, మళ్ళీ వారం రోజులు ఉంటుంది, దాన్ని రికరెన్సీ అంటాం. సో రైనైటిస్ అనేది సీజన్ తో సంబంధం లేదు, లేకపోతే వర్షంలో తడిచారా, చల్లదనంతో సంబంధం లేదు, ఖచ్చితంగా ఫ్రీక్వెంట్ గా జలుబు చేస్తూ ఉంటుంది. సో రైనైటిస్ అనేది ఒక జలుబు అనేదే కాదు, తుమ్ములు, ముక్కు గారడం, మంట, మన ముక్కు చివరి భాగంలో మంటలేస్తుంది, ముక్కు దురద పెడుతుంది, కళ్ళు మండుతాయి, ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఇంటెన్సిటీ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఒకటే ఉంటుందని కాదు. కొంతమంది ముక్కు గారి ఆగిపోవచ్చు, అది వారం రోజులు ఉండొచ్చు. కొంతమందికి అలా కారుతూ ఉండొచ్చు, ముక్కు మండొచ్చు, చీమిడి గారుతుంటే తుడుచుకుంటారు కదా, అప్పుడు కొంచెం స్కారింగ్ లా అవుతుంది అనమాట, ఎర్రగా అవుతుంది ఇక్కడ ముక్కు దగ్గర భాగం, రఫ్ అవుతుంది అది. కొంతమందికి ఉండి దగ్గు స్టార్ట్ అవుతుంది, పొడి దగ్గు. సో ఒక్కొక్కరికి ఒక్కో రకంగా. కంటిన్యూగా 1 వీక్ అయితే ఉంటుందా, లేకపోతే ఇంకా ఎక్కువ రోజులు ఉండే ఛాన్స్ ఉంటుందా? డిపెండ్స్ ఆన్ ఇమ్యూనిటీ. ఒక మనిషి నుంచి ఒక మనిషికి అది చాలా డిఫరెన్స్ ఉంటుంది. వీళ్ళకి అయిందని వాళ్ళకి అవ్వాలి. ఇంట్లో ఒకరికి జలుబు చేస్తుందంటే మిగతా వాళ్ళకి కూడా జలుబు స్ప్రెడ్ అవుతుంది అంటుంటారు కదా. సో ఈ రైనైటిస్ కూడా సేమ్, అంటే జలుబే అని అంటున్నారు కాబట్టి వేరే వాళ్ళకి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వన్ ఆఫ్ ద మేజర్ కాజే వైరల్ కాజ్. వైరల్ కాజ్లో రైనో వైరస్ ద్వారానే ఎక్కువ వస్తుంది అన్నమాట. దానికి వైరల్ కాజ్ ఉంటుంది, బ్యాక్టీరియల్ కాజ్ ఉంటుంది రైనైటిస్కి. కానీ మనం చూసే దాంట్లో మెజారిటీ ఎక్కువ వరకు వైరల్
సో ఇప్పుడు మనం వైరల్ ఫీవర్ అంటాం కదా, సో ఈ రైనైటిస్లో మెయిన్ కారణం వైరల్ కాజ్. రైనో వైరస్ వల్లనే ఎక్కువ వస్తుంది. అడెనో వైరస్, ఇన్ఫ్లుయెన్జా ఇవన్నీ ఉంటాయి, కానీ ప్రధానంగా మెజారిటీ దేంతో కాజింగ్ అంటే రైనో వైరస్తోనే రైనైటిస్ అనేది వస్తుంది అనమాట. సో ఇది వైరల్ది కాబట్టి వన్స్ ఒకసారి ఫ్యామిలీలో ఒకళ్ళు ఎఫెక్ట్ అవుతే ఇమీడియట్గా ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో సిమ్టమ్స్ అనేవి చెప్పారు, కళ్ళకి దురద రావడం అట్లాంటిది ఏమైనా జరుగుతూ ఉంటుందండి ఈ సిమ్టమ్స్ లో? అవును. ఓకే. సో రైనైటిస్ లో రకాలు ఉంటాయి. ఓకే. మనది మొదటిది అక్యూట్ రైనైటిస్ అంటాం. అక్యూట్ రైనైటిస్ షార్ట్ టర్మ్ లో ఉంటుంది, అంటే వారం రోజులు ఉంటుంది అంతే. ఓకే. సో మనం జనరల్గా జోక్లు వేసుకుంటాం అన్నమాట, ట్రీట్మెంట్ తీసుకుంటే వారం రోజులు లేకుంటే 7 రోజులని. సో ఇవి అక్యూట్ అన్నమాట. దీనికి వర్షంలో తడిస్తేనో, వెదర్ చేంజ్ అవుతేనో, మనం చల్లగాలికి వెళ్తేనో వచ్చేవన్నమాట. అంటే హెల్దీగా ఉన్నప్పుడు కూడా మధ్యలో ఎగ్జైటింగ్ కాజెస్ అంటాం వీటన్నిటిని. లేదా కొంతమందికి పాలెన్ పడదు. పాలెన్ అంటే మనకు అలాంటి ఇంకోటి ఫర్, ఎవరైనా పెట్స్ పెంచుకుంటే ఆ ఫర్ పడదు, డస్ట్ పడదు, పొల్యూషన్ పడదు. ఎక్కడన్నా వాళ్ళు ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటారనుకోండి, ఆ ఇరిటెన్స్ పడవు అనమాట. సో ఇవన్నీ ఎగ్జైటింగ్ కాజెస్, కొంతవరకే ఉంటుంది. ఒకసారి దాని నుంచి దూరంగా ఉన్నారనుకోండి, సిమ్టమ్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి విత్ ఆర్ వితౌట్ ట్రీట్మెంట్. సో ఇవన్నీ అవాయిడబుల్ ఫ్యాక్టర్స్ అన్నమాట. అది అతని చేతిలో ఉంటుంది. వర్షంలో తడవకుండా ఉంటే రైనైటిస్ రాదు. సో ప్రివెంటివ్. సో అలానే పెట్స్ తోని కొంచెం ప్రాబ్లం అవుతుందంటే దూరంగా ఉంటే సరిపోతుంది. ఇవన్నీ ఎగ్జైటింగ్ కాజెస్. సో ఇవన్నీ అక్యూట్ రైనైటిస్ కింద కేటగిరీ చేస్తాం అనమాట. అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. ఇంటెన్సిటీ ఆఫ్ సిమ్టమ్ అనేది వేరీ అవుతుంది. అన్ని సిమ్టమ్స్ ఉండి కూడా వారంలో తగ్గిపోతుంది. ఎట్ మాక్సిమం 14 days వరకు ఉంటుంది పూర్ ఇమ్యూనిటీలో. ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉంటే ఇది అక్యూట్, ఇది తొందరగానే తగ్గిపోతుంది. ఇదంతా ఎగ్జైటింగ్ కాజ్ ద్వారా మాత్రమే వస్తుంది. రెండో రకం వచ్చేసి క్రానిక్. క్రానిక్ రైనైటిస్. క్రానిక్ రైనైటిస్ దాని పేరుకి తగ్గట్టుగా ఇది ఒకసారి వస్తే ఈజీగా పోదన్నమాట. నెలల తరబడి ఉంటుంది. నెలల తరబడి ఎలా ఉంటుందంటే సిమ్టమ్స్ తగ్గినట్టే ఉంటుంది, కానీ పేషెంట్కి అంటే సఫరింగ్ అయ్యే వాళ్ళకి ఎనర్జీ ఉండదు. మళ్ళీ ఏదో తెలియని వీక్నెస్. వాళ్ళు మెట్లు ఎక్కుదాం అనుకుంటారు, సడన్గా ఆయాసం వస్తుంది. టెస్ట్లన్నీ చేస్తారు, అవన్నీ నార్మల్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఆశ్చర్యకరమైన విషయం, వీళ్ళేదో నాకేదో లంగ్ ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉందని టెస్టులు చేయించుకున్నా టెస్టులన్నీ నార్మల్ వస్తాయి. ఎందుకంటే ఉంటుంది. ఇది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం, URTI. సో అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్వాల్వ్ అవుతుంది, అసలు కింద దానికి వెళ్ళదు, లంగ్ వరకు వెళ్ళదు ఇది. కానీ క్రానిక్ రైనైటిస్లో ఏముంటుందంటే వాళ్ళకి సిమ్టమ్స్ అంటే ఆయనకి తుమ్ములు తగ్గిపోతాయి, ముక్కు గారడం తగ్గిపోతుంది, కళ్ళ మంటలు తగ్గిపోతాయి, ముక్కు మంట తగ్గిపోతుంది, తలనొప్పి తగ్గిపోతుంది. అయినప్పటికీ ఇంకా వీక్నెస్ ఉంటుంది. మళ్ళీ మధ్యలో ఫ్లేర్ అప్స్ అంటాం, మధ్యలో ఫ్లేర్ అప్ వస్తుంది. సడన్గా ఏదో పని పైన బయటకు వెళ్ళారు, బండి పైన, ఆయన మతిమరుపు కొద్దో లేదంటే ఏదో హడావుడిలోనో మాస్క్ పెట్టుకోలేదు, హెల్మెట్ పెట్టుకోలేదు, ఒకసారి పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయ్యారు, స్టార్ట్ అవుతుంది. అది ఒకసారి స్టార్ట్ అయితే మళ్ళీ వారం రోజుల నుంచి 14 రోజుల వరకు ఉంటుంది. సో ఇది కంటిన్యూస్ అవుతుంది అన్నమాట. పిల్లల్లో అయితే కొంతమందికి ఏడాదిలో 8-9 సార్లు ఉంటుంది. క్రానిక్ రైనైటిస్ని మనం డయాగ్నోస్ చేయాలంటే 8 to 9 times ఇన్ ఏ ఇయర్. కొంతమంది పిల్లలు అయితే మంత్లీ వన్స్ వాళ్ళ కంటిన్యూస్గా ఉంటుంది. ఇయర్లో 12 times ఎఫెక్ట్ అవుతారు. 12 times వచ్చినప్పుడల్లా వారం రోజులు రికరెన్సీ. ఇలా కంటిన్యూగా అవుతూ ఉంటే, లేకపోతే జలుబు చేస్తూ తలనొప్పి, లేకపోతే ముక్కు దురద పెట్టడం, ఏదైనా కానీ అవి ఒక లైఫ్ స్టైల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది కదండి. సో వాళ్ళ యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుంది ఆ టైంలో? చాలా అనీజీగా, డిప్రెషన్ కూడా లోనవుతూ ఉంటారు కదా. సో మీరు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు అంటే, అలా డిప్రెషన్లోకి వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే వెళ్ళిన వాళ్ళకి కానీ సైమల్టేనియస్గా మీ యొక్క ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది ఈ సిచ్యువేషన్కి? అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా అక్యూట్ రైనైటిస్ వల్ల పెద్ద డిప్రెషన్ రాదు, వాళ్ళకి అంత ఇరిటబిలిటీ తగ్గిపోతుంది 1 week అంతే కదా, అంతే ఉంటుంది. క్రానిక్ స్టేజ్ లో క్రానిక్ వాళ్ళకి ఇంకో 3వ రకం కూడా ఉంది. దాన్ని అలర్జిక్ రైనైటిస్ అంటాం. అలర్జిక్ రైనైటిస్ అనేది ఇంకా కొంచెం ఇబ్బంది పెట్టేది, చాలా ఇబ్బంది పెట్టేది అలర్జిక్ రైనైటిస్. వాళ్ళకి ఎలా ఉంటుందంటే బయటకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, ఇంట్లో జస్ట్ దుమ్ము దులిపిన చాలు వచ్చేస్తుంది. వీళ్ళకి ఎలా అవుతుందంటే తుమ్ములు 1-2 రావు, వీళ్ళకి 20 నుంచి 30 వస్తాయి కంటిన్యూస్గా. స్పాస్మోడిక్ స్నీజింగ్ అంటాం. స్పాస్మోడిక్ ఎందుకంటే అది ఆగదు,
మనకు తుమ్ము వచ్చి నెక్స్ట్ తుమ్ము వచ్చేంత వరకు కూడా ఒక తుమ్ము ఆగదు. టక్ టక్ ఏదో మనం బండి స్టార్ట్ చేసినప్పుడు సౌండ్ వస్తుందా, సేమ్ ఇక ఒక్కసారి స్టార్ట్ అయితే 20 to 30 వరకు ఆగదు. బై ద టైం ఇడు స్నీజింగ్ స్టార్ట్ చేసి స్టాప్ చేసే టైంకి ముక్కంతా మండుతుంటుంది, కళ్ళు మండుతాయి, విపరీతమైన హెడేక్, నోస్ బ్లాక్ అయినట్టే ఉంటుంది కానీ ముక్కు కాడుతుంది. ఓకే, ది వరస్ట్ ఫేజ్. బాడీ అంతా హీట్ అవుతుంది, ఫీవర్ వచ్చినట్టు ఉంటుంది కానీ ఫీవర్ ఉండదు, 99 ఉంటుంది. ఓకే, సో అది ద మోస్ట్ సివియర్ ఫార్మ్ ఆఫ్ రైనైటిస్. ఓకే, అలర్జిక్ రైనైటిస్ మొత్తం ఎలర్జీ. డస్ట్ కొంచెం తగిలితే చాలు, ఎక్కడనో డస్ట్ కాదు, మళ్ళీ సపోజ్ ఆయన టేబుల్ పైన పెట్టుకున్న ఎప్పుడో ఎన్నో రోజుల తర్వాత పెన్ను ముట్టాడు, పెన్నుకు దుమ్ము ఉంది అంతే. ఆర్ఎల్స్ ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకోవాలి, ఊరు వెళ్ళేసి వచ్చాడు, ల్యాప్టాప్ నేను చేయలేదు, ఒకసారి ఓపెన్ చేశాడు, దుమ్ము ఉంది, అలానే టైప్ చేశాడు, వచ్చేసింది. సో ఎనీథింగ్ ద ట్రిగర్స్, ఒక డస్ట్ అనే కాదు, పాలన్ కావచ్చు, పడని వస్తువులు కావచ్చు, పడని వస్తువులు స్ట్రాంగ్ సెంట్ కూడా కావచ్చు. మళ్ళీ ఏదో యాడ్ చూసి సెంట్ కొన్నాడు, సెంట్ కొంచెం వేయంగానే స్ట్రాంగ్ సెంట్ బలేదు, అయిపోయింది. లేదా కిచెన్లో పోపు వేసాడు, పోపుతో వచ్చింది, దాని ద్వారా రావచ్చు. ఎనీథింగ్ ద ట్రిగర్స్. మోస్ట్లీ వీళ్ళకి టెండెన్సీ చిన్నప్పటి నుంచే ఉంటుంది అలర్జిక్ రైనైటిస్ వాళ్ళకి. కాకపోతే చిన్నప్పుడు పెద్దగా అంత అనుకోం కదా, పిల్లలకి ఇమ్యూనిటీ లేదు అనుకుంటాం. యాక్చువల్గా ఎప్పుడు తెలుస్తుంది అంటే వన్స్ ద క్రాస్ 16 తెలిసింది. అవును, అంటే అది కొన్ని కేసెస్లో హెరిడిటరీ కూడా ఉంటుంది. ఒకవేళ చుట్టాల్లో ఎవరికన్నా, అమ్మా నాన్నకున్నా, తాతయ్యలకున్నా, అత్తయ్య మామయ్య బాబాయ్లకు ఎవరికన్నా వచ్చే ఛాన్స్ ఉంటుంది, టెండెన్సీ అంటాం. సో వాళ్ళనేది వాళ్ళు తగ్గినట్టు ప్రికాషన్స్ తీసుకోవాలి తప్పకుండా. సో అలాంటి ఒకవేళ ఇప్పుడు అలర్జెటిక్ సిమ్టమ్స్ లో బాగా తుమ్ములు వచ్చేస్తున్నాయి అనుకోండి, దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయండి? ఖచ్చితంగా ట్రీట్మెంట్ లోకి వెళ్ళాల్సిందేనా? ఖచ్చితంగా అంటే ఈ డిపెండ్స్ ఆన్ ద కేస్. అనుకున్నట్టుగా కేటగిరీ చేస్తాం కదా, సో కేటగిరీ చేసి దాని మళ్ళీ రైనో కంజక్టివైటిస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ క్వశ్చనర్ అని ఒకటి ఉంటుంది బేసిక్లీ. ఇందాక మీరు అడిగినట్టు కదా, ఫస్ట్ డిప్రెషన్ రాకుండా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంత ఎఫెక్ట్ అయింది అనేది కనుక్కోవాలి. హోమ్ రెమెడీస్ అన్నీ అక్యూట్ వరకేనండి, అక్యూట్ రైనైటిస్ వరకే హోమ్ రెమెడీస్ ఏమన్నా పనిచేస్తాయి. హోమ్ రెమెడీస్ ఫస్ట్ చెప్పండి, తర్వాత క్రానిక్ స్టేజ్ లోకి, తర్వాత ఈ అలర్జెటిక్ సిమ్టమ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో తెలుసుకుందాం. హోమ్ రెమెడీస్ అంటే సింపుల్ చిన్న చిన్న చిట్కాలు. ఫస్ట్ ఇమ్యూనిటీ పెంచుకోవాలి. ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలి. ఓకే, అండ్ ఒకవేళ వచ్చిన తర్వాత ఒకవేళ సపోజ్ రైనైటిస్ వచ్చింది, అక్యూట్ స్టేజ్లో ఉంది, ఫస్ట్ ఆవిరి పట్టుకోవాలి, స్టీమ్ ఇన్హలేషన్. వేడి నీళ్ళలో పసుపు వేసుకొని ఇంకేం అవసరం లేదు, బయట ఏదో జెండు బామ్ వేయడం లేదంటే ఏదైనా ఘాటు వేయడం ఇవి ఏం అవసరం లేదు, ఒక పసుపు వేసుకుంటే చాలు. డైలీ ట్వైస్ తీసుకోవాలి, డైలీ ట్వైస్ స్టీమ్ ఇన్హలేషన్, గార్గిలింగ్. గోరువెచ్చటి నీటిలో కొంచెం ఉప్పు వేసుకొని డైలీ ట్వైస్ గార్గిల్ చేయాలి. ఇవి సరిపోతాయి జనరల్గా. ప్రాపర్ ఇమ్యూనిటీ ఉండి జస్ట్ అక్యూట్ రైనైటిస్ అంటే ఇవి చాలు. ఇంటి చిట్కాలు, బ్రహ్మాండంగా అన్నం తినాలి, ఫ్రూట్స్ తినాలి, వెజిటేబుల్స్ తినాలి, ఆకుకూరలు తినాలి. సో డైట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు. ఇమ్యూనిటీ పెట్టుకొని ఇవి చేస్తే సరిపోతుంది. అక్యూట్ రైనైటిస్లో పెద్ద మనం ఎక్స్టర్నల్ గీయడానికి కూడా పెద్దగా అవసరం ఉండదు. ఇవన్నీ ఇంటి చిట్కాలతోనే అవుతుంది. డాక్టర్ గారు, తరచుగా జలుబు చేసే వాళ్ళకి చల్లనీళ్ళు తగిలినా కూడా జలుబు చేసేస్తూ ఉంటుంది. సో వాళ్ళకి స్విమ్మింగ్ చేయాలన్న కోరిక ఉంటుంది, మరి ఏం చేయాలి? మరి మంచి ప్రశ్న. ఇదే యాక్చువల్గా స్విమ్మింగ్ చేయాలని ఉంటుంది, చేస్తూ వస్తుంది అన్నమాట. అలాంటప్పుడు వాళ్ళు స్విమ్మింగ్లో జాయిన్ అయ్యే ముందే ఆ ట్రైనర్కి చెప్పాలన్నమాట. స్విమ్మింగ్ పూల్స్లో వాటర్ని రెగ్యులేట్ చేస్తారు, టెంపరేచర్ని. సో వాళ్ళు చెప్పాలన్నమాట, మరీ ఓపెన్ పూల్స్లో కాకుండా టెంపరేచర్ కంట్రోల్ పూల్స్ ఉంటాయి అన్నమాట, మరీ చల్లగా ఉండవు. సో అలాంటి ముందే ప్రికాషన్ తీసుకొని ఐస్ ఇయర్స్ని కవర్ చేసుకోవాలి. ఆఫ్ కోర్స్ అది ఎంత మనం ట్రై చేసినా కూడా వస్తుంది. ఫస్ట్ బేసిక్లీ అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే, ఒక్కసారి వాళ్ళు స్విమ్మింగ్ చేశారనుకోండి, రైనైటిస్లో స్టార్ట్ అయ్యి సైనసైటిస్కి ప్రోగ్రెస్ అవుతుంది. సో బికాజ్ ఆల్రెడీ వాళ్ళకి ఇష్టాన్ని చంపుకోవడమే అంటారా? డిపెండింగ్ ఆన్ ది ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీని పెంచుకోవాలి. ఇమ్యూనిటీ అనేది అది మన వన్ సొల్యూషన్ ఫర్ ఆల్ లా ఉండదు అనమాట. ఎవరి ఇమ్యూనిటీ ఎంత ఉందో మనకి ఏం తెలుస్తుందండి? అందరికి చెప్పేదే చెప్తాం. వ్యాయామం చేయాలి, యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి, ప్రాణాయామం చేయాలి, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయాలని. ఫుడ్ ద్వారా ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఎటువంటివి తినాలంటారు?
విటమిన్ సి రిచ్ ఉన్నవి తినాలి. ఓకే. అంటే బేసిక్లీ సీజనల్ ఫ్రూట్స్ ఏదన్నా తినాలి ఇమ్యూనిటీకి. ఏ సీజన్లో పండేది ఆ సీజన్లో తినాలి. ఇప్పుడు విటమిన్ సి రిచ్ ఎందుకంటే బేసిక్లీ జలుబు ఈ టెండెన్సీ ఉన్న వాళ్ళలో విటమిన్ సితోనే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అనమాట. సంత్రా, మోసంబి, అలాగే కొన్ని ఫుడ్స్లో మనం లెమన్ కలుపుకొని తినడం కానీ న్యాచురల్గా. ఆకాష్ గారు, ఇప్పుడు ఎలర్జెటిక్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి కొంతమందిలో గోంగూర తింటే పడదంటూ ఉంటారు, పైనాపిల్ తింటే పడదంటారు, అప్పటికప్పుడు జలుబు చేస్తుంది, దానిమ్మ తింటే పడదంటారు, వాళ్ళకి లెమన్ వాటర్ తాగినా కూడా పులిహార లాంటివి తిన్నా కూడా పడని సందర్భాలు ఉంటాయి కదా. మరి వాళ్ళకి ఎలాగా, అంటే కంప్లీట్గా ఆ సి విటమిన్కి సంబంధించి సిట్రస్కి సంబంధించినవన్నీ ఫుడ్ ఐటమ్స్ని అవాయిడ్ చేయడమే ఒక యూజ్ అంటారా, ఇంకేమన్నా ఉందా? లేదు, అంటే అది వేరే కేటగిరీ, ఫుడ్ ఎలర్జీ. ఎలర్జిక్ రైనైటిస్ అనేది అది వన్ ఆఫ్ ద ఎలర్జీ, అది ఫుడ్ రిలేటెడ్ కాదన్నమాట. ఎలర్జీలో చాలా రకాలు ఉంటాయి. అంటే ఇప్పుడు లెమన్ రైస్ తిన్నారనుకోండి, వాళ్ళకి తుమ్ములు రావడం స్టార్ట్ అవుతాయి కొంతమందిలో చూస్తే, వాళ్ళ నేచర్ని బట్టి, బాడీ నేచర్ని బట్టి. మరి అలాంటప్పుడు దాన్ని అవాయిడ్ చేసేయడమేనా? సప్లిమెంట్స్ తీసుకోవాలి విటమిన్ సి. ఓకే. సో వాళ్ళకి ఇన్నేట్లీ ముందు నుంచి కూడా వాళ్ళకి పడవు అని తెలిసినప్పుడు మనం తీసుకొని మనం చెప్పలేమన్నమాట. అందుకని నేను జనరల్ ప్రికాషన్స్ అనేవి అందరికీ వర్తించకపోవచ్చు, కొంతమందికి పడకపోవచ్చు. ఇప్పుడు కొంతమంది మీరు అంటే గోంగూర పడదు, కొంతమందికి జామకాయ పడదు. అలాంటి వాళ్ళకి మనం ఏదో వస్తుందని చెప్పలేం కదా. అలా కానప్పుడు ఇంకా సప్లిమెంటేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్లస్ విటమిన్ ఏ కానీ విటమిన్ డి కానీ ఇవి తక్కువ ఉన్నా కూడా ఇమ్యూనిటీ తక్కువ అవుతుంది అనమాట. సో అలాంటివి ఏదర్ వెజిటేబుల్స్ ఏవైతే చాలా రిచ్ ఇన్ విటమిన్ ఏ విటమిన్ డి ఉంటాయి అవి తీసుకోవడం ఒకటి, లేదా సప్లిమెంటేషన్లో తీసుకోవడం ఇంకోటి. జనరల్గా ఇప్పుడు మనం కోవిడ్ టైంలో చూసాం, అందరు ఒకేసారి హెల్త్ కాన్షియస్ అయిపోయి అందరు సప్లిమెంట్స్ కొన్నారు, కానీ ఎవరన్నా అసలు ఏ కూరగాయల్లో ఇవి ఉంటాయి, ఏది ఎలా వండుకోవాలి ఒక డైట్ ప్లాన్ వేసారా? వచ్చిందా? ఆలోచన వచ్చిందా అంటారా? అందరికీ సింపుల్ ఆన్సర్లు కావాలండి. మన బాడీకి ఏది కావాలని ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? ఎవరో ఒక వీడియో పెడితే చూసి నమ్ముతారు, కానీ ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది నాకు పడుతుందా లేదా ఎవరిని ఆలోచిస్తున్నారా? పడకపోతే అవాయిడ్ చేద్దాం తర్వాత. అంటే అదే అంటున్నాను, ఇమ్యూనిటీ బిల్డింగ్ అనేది పర్సనల్ ఎక్సర్సైజ్ అది. ఓకే. సో ఇప్పుడు ముందు నుంచి కూడా పొల్యూషన్ అనేది అంతే ఉండింది. అప్పుడు ఎంత జనాలు ఉన్నారో జనాలకు ప్రపోర్షన్ గానే పొల్యూషన్ ఉండింది. ఇప్పుడు కొంచెం మనం ఎక్కువ పెరిగాం, వెహికల్స్ ఎక్కువ పెరిగాయి. వెంటనే ఎందుకు అవుతుందంటే కొంతమందిలో జెన్యున్గా ఉంటుంది, ఒక 10% ఆఫ్ కేసెస్లో. జెన్యున్ వాళ్ళు పడదని సెన్సిటివిటీ ఉంటుంది, నేజల్ సెన్సిటివిటీ. కొంచెం వాళ్ళకి పొల్యూషన్ వచ్చినా తుమ్ములు వచ్చేస్తే ఎఫెక్ట్ అవుతారు. మిగిలిన వాళ్ళు అక్వైర్డ్గా వస్తుంది అదంతా. పూర్ ఇమ్యూనిటీ, పూర్ హెల్త్. తరచుగా జలుబు చేసే వాళ్ళకి స్మెల్లింగ్ సెన్సిటివిటీ కూడా కోల్పోవడం జరుగుతూ ఉంటుంది కదా, అది ఏ సిచ్యువేషన్ లో జరుగుతుందో తెలుసుకుందామండి చిన్న విరామం తర్వాత. ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. చెప్పరా ఏంటండి? మరి కాల్ వస్తే తీసుకోవచ్చు కదా. కాల్ రాలే, వచ్చింది. అయ్యో, కాల్ వస్తే తీసుకోమని చెప్పండి. టాపిక్లో ఎంత చెప్పిన ఇంతే ఉంటుంది. సైన్స్ సిటీస్కి వెళ్ళిపోతాం మేము, లేకపోతే కావాలంటే తెచ్చుకుని మాట్లాడతాం. తెచ్చుకోవడం ఎందుకులే, ఉంటాయి అవన్నీ. ఓకే. ఏ ప్రాబ్లం వచ్చినా పర్లేదండి, రిలేటెడ్ కాకపోయినా పర్లేదా? ఏది టాపిక్ రిలేటెడ్ ఏదన్నా ఒకటి, కన్సల్టేషన్ నాకు ఏదన్నా ఒకటే చేయండి. ఏం తినొచ్చారు? నేనా? అన్నం. అన్నంలో ఏం తిన్నారు? అన్నం అంటే మీకు అది అర్థం అవుతుంది, పులగమని ఉంటుంది మేము చేసుకుంటాం. తెలుసు. తెలుసా మీకు? అదే తిన్నా. మిరియాలు వేసి చేస్తారు అనుకుంటా కదా, లైట్గా ఉంటుందని. అందులో నెయ్యి వేసుకొని తినేసి వచ్చా. మీరు చేశారా? ఎవరైనా చేస్తే తిన్నారా? మా అమ్మ చేసింది. ఓకే. అప్పుడు మీరేం చెప్పాలి? నేను పిఎంసీకి వెళ్తున్నాను, అక్కడ చాలా మంది జీవులు ఉంటారు, వాళ్ళకు కూడా పెట్టి మా అని చెప్పాలి. అది కష్టం కదా, తను ఒక్కరు రావడం ఈజీ, అందరూ కలిసి దోపిడీ చేయడం కష్టం కదా. పాపం అటాక్ చేసినట్టే కదా. నేను హాస్పిటల్ నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్ళేసి వచ్చేసా. ఇంకా ఇంటికి వెళ్ళే వచ్చారు కదా, తినే వచ్చారు కదా. కొన్ని మూగజీవులు ఉంటాయి ఇక్కడ, తినకుంటే
బ్రెయిన్ పని చేద్దాం, ఫుడ్ ఇంపార్టెంట్. అవునా, మీరు ఫుడీనా? ఫుడ్ అండ్ చాయ్ రెండు. మరి ఇందాక మేము చాయ్ అడిగితే వద్దా? అయిన తర్వాత. ఓ, దానికి కూడా లెక్కలు ఉన్నాయా? ఎప్పుడు తాగాలి, ఎప్పుడు తినాలి? మరి అది క్లారిటీ ఉంటుంది. అంటే మీకు క్లారిటీ. ఏమి ఇష్టం ఫుడ్లో, మీరు ఫుడీ అయితే? వెజ్లో ఏదన్నా ఇష్టం. అవునా, నా ఇష్టాలు ఎందుకులేండి ఇక్కడ, నా ఇష్టాలు వద్దులేండి ఇక్కడ, మాట్లాడుకోవడమే బెటర్ అసలు. నా ఇష్టాలని చెప్పుకునే స్వేచ్ఛ నాకు ఇక్కడ లేదు. నా ఇష్టాన్ని వ్యక్తపరిచే స్వేచ్ఛ నాకు లేదండి ఇక్కడ. ఈ ప్రిన్సెస్ దాటిన తర్వాత ఉంది. అయినా సరే శివ శివ, కార్తీక మాసం, శివ శివ ఏంటి ఎలా మాట్లాడుతున్నారు? కోటి దీపోత్సవానికి వెళ్ళారా? లేదు లేదు. మా అమ్మ వాళ్ళు ఒక్కసారి వెళ్ళారు. మా డాడీకి చిరాకు దుబ్బిందంటే చూసి, అక్కడి నుంచి ఇక్కడ వరకు నడిచాడు. కూర్చుందామంటే అవసరం లే పా అన్నాడు. అయ్యో, నేను టీవీలో చూసినప్పుడే నాకు అనిపిస్తుంది, వద్దులే బాబు మనకు టైం ఉంది, సర్లే దండం పెట్టుకున్నాను. దానికన్నా కాశీలు రావడం బెటర్. కాదు, మామూలు జనాలు కాదు, మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళారు కదా, నా వయసే వాళ్ళు వెళ్ళేసి వచ్చారు. నా వయసే అంట, నాకు తెలియాలిగా మీ వయసు. అంటే కాదు, అంత యంగ్ ఉన్న వాళ్ళు కూడా అది ఎగ్జాస్టింగ్ ఉంటుంది అంత జనాల్లో. డన్. కాల్స్ వస్తే తీసుకోండి. తీసుకోండి ఇచ్చేసేయండి, మీరు ఇచ్చేయండి, మేము మాట్లాడుకుంటాం. ప్రాబ్లం ఏదైనా పర్లేదు. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు కాలర్ ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు విజయలక్ష్మి అండి, చిన్చినాడ నుంచి. చెప్పండి విజయలక్ష్మి గారు, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. ఎలర్జీ బాగా ఎక్కువ వస్తుందండి ఎప్పుడుని. 15 ఏళ్ళు. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. సో మీరు ఎలర్జీతో సఫర్ అవుతున్నారు. ఓకే. కనీసం దుమ్ము కూడా వచ్చేస్తుందండి. అంటే తుమ్ములు వస్తున్నాయా, లేకపోతే కళ్ళు నీళ్లు కారుతున్నాయా, దగ్గు? తుమ్ములు వస్తున్నాయండి. ఓకే అండి, ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారు? చాలా రోజుల నుంచి ఉందండి. ఓకే. ఇక్కడ ఏరియా అయితే మాది గోదావరి అండి. ఓకే డాక్టర్. హైదరాబాద్ లో ఉంటే మళ్ళీ తగ్గుతుంది, ఇక్కడ ఉంటే. ఓకే. ఏమైనా టెస్టులు చేయించారా అండి? ఏం చేయించలేదండి, ఊరికే ఎలర్జీ టాబ్లెట్ వేస్తానంటే. ఎన్నేళ్ల నుంచి ఉంది మీకు ఈ సమస్య? చాలా. కొంచెం గట్టిగా మాట్లాడరా అండి. ఒక 15 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. ఓకే, మీరు ఏం పని చేస్తారు? ఏమి చేయనండి, ఇంట్లోనే ఉంటాను. ఓకే. బీపీ, షుగర్, థైరాయిడ్ ఏమైనా ఉన్నాయండి మీకు? దేనికన్నా మందు? థైరాయిడ్ ఉందండి, మిగతా ఏమీ లేవు. ఓకే. ఇంకా మీకు ఏడాదిలో ఎన్నిసార్లు వస్తుందండి మీకు? ఎక్కువ వస్తానే ఉంటుందండి, ఊరికి చిన్న దుమ్ము తగిలిలో వచ్చేస్తుంది. డస్ట్ ఎలర్జీ ఉంది అంటే ఎండాకాలంలో రాదా మీకు? ఓన్లీ చలికాలంలోనే ఎక్కువ ఉంటుందా? ఎక్కువ చలికాలంలో ఉంటుందండి. ఓకే. సో డస్ట్ తగిలిన వెంటనే మీకు తుమ్ములు విపరీతంగా వస్తున్నాయి? బాగా వచ్చేస్తుంది, సెకండ్ మీద వచ్చేస్తుంది. ఓకే. దీంతో పాటు తలనొప్పి కానీ, కళ్ళు దురదలు పెట్టడం కానీ అట్లాంటి సిమ్టమ్స్ కూడా ఉన్నాయండి ఏమన్నా? తల బరువుగా ఉంటుందండి, అప్పటికప్పుడు కఫం పెరిగిపోయి తుమ్ములు వచ్చేసి. ఓకే. మామూలుగా ఉన్నప్పుడు మీ బ్రీతింగ్ ఎలా ఉంటుంది? అంటే ఫ్రీగా ఉంటుందా లేకపోతే? బాగానే ఉంటుందండి మామూలుగా అయితే. ఓకే డాక్టర్ గారు. మీరు ఇల్లు క్లీన్ చేసేటప్పుడు మాస్క్ పెట్టుకోవాలండి. మీరు మాస్క్ పెట్టుకోవాలి, కళ్ళకు కూడా ఏమైనా అద్దాలు పెట్టుకోవాలి. మీకు దుమ్ము పడదు. మీరు బయటికి వెళ్ళినప్పుడు కూడా, బండి పైన తిరిగేటప్పుడు కానీ, ఆటోలో వెళ్ళేటప్పుడు కానీ, ఎప్పుడు మీ ముక్కుకి మాస్క్తో కవర్ చేసుకోవాలి. మీకు దుమ్ము తగిలినప్పుడల్లా తుమ్ములు రావడం, తల బరువు ఎక్కడం, ముక్కు గారడం ఇలా ఉంటుంది.
మళ్ళీ మీకు ఎప్పుడు వచ్చినా కూడా 2 సార్లు ఆవిరి పట్టుకోండి, కొంచెం గోరువెచ్చటి నీటిలో ఉప్పు వేసుకొని గార్గిల్ చేయండి అమ్మా. ఓకే అండి, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు, బట్ డాక్టర్ గారు చెప్పినవి మీరు జాగ్రత్తగా పాటించండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం డాక్టర్ గారు. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అంతకన్నా ముందు మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టరా? విమలమ్మ, అనంతపురం నుండి. అనంతపురం నుండి విమలమ్మ గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో. ఫస్ట్ మీ టీవీ వాల్యూమ్ అయితే తగ్గించరా? తగ్గించిన. సరే చెప్పండి ప్రాబ్లం ఏంటో. ఆవిరావిరిగా ఉంటుందండి, జ్వరం వచ్చినట్టు ఉంటుంది, ఆవిరావిరిగా ఉంటుంది. ఓకే, మీ వయసు ఎంతండి? మీ వయసు? వయసు 90 సంవత్సరాలు. ఓకే, ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పండి, హెల్త్ ఇష్యూస్. నాకు ఆస్తమా ఉందండి. ఆస్తమా ఉంది, ఓకే. అవునండి, అది నెబులైజ్ పెట్టుకుంటాను. ఓకే, నెబులైజ్ పెట్టుకుంటాను 3 పూటలా. అది ఏమో ఇప్పుడు ఉన్నట్టుండి వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు మీకు ఒళ్ళు ఆవిరిగా ఉన్నట్లు, వేడిగా ఉన్నట్లు అనిపిస్తోంది, ఇదేనా సమస్య? అవును, వేడిగా. అవునండి. ఓకే, అంటే కంటిన్యూగా అలాగే ఉంటుందా, లేకపోతే సీజన్ బట్టి మీకు అలాంటి ఫీలింగ్ కలుగుతుందా? వారం రోజులు ఉంటుందండి. ఓకే, వారం రోజుల నుంచి. డాక్టర్ గారు 90 సంవత్సరాల వయసు. నమస్కారం అండి. అంటే కంటిన్యూగా అలాగే ఉంటుందా, లేకపోతే విమలమ్మ గారు, మీ టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టుకోండి. డాక్టర్ గారు మాట్లాడేది మీరు ఫోన్ లో వినండి, టీవీలో కాదు. సరే. ఓకే డాక్టర్ గారు, మీరు చెప్పండి. మీకు బీపీ షుగర్లు ఉన్నాయా అమ్మా? నమస్కారం అండి. సో ఆ ఏజ్ లో అలా ఉండటం కామనే కావచ్చు, బట్ పెద్దావిడ కాబట్టి కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతూ కూడా ఉండుండొచ్చు. సో ఏం చేయాలంటారు మరి అటువంటి కండిషన్ లో? ఫస్ట్ చూడాలి, వాళ్ళకి బీపీ షుగర్లు ఉన్నా కూడా ఫ్లక్చువేట్ అయినప్పుడు, ఒకవేళ కంట్రోల్లో లేనప్పుడు కూడా ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. సో కొంచెం చలి పెరిగినా, వీళ్ళు చలి ప్రదేశాలకు వెళ్ళినా, మిగతా చల్లగాలికి తిరిగినా కూడా వెంటనే ఒళ్ళు హీట్ అయినట్టు అనిపిస్తుంది, ఈ తుమ్ముల్లా స్టార్ట్ అవుతుంది. ఓకే, మరి ఎటువంటి జాగ్రత్తలు? వీళ్ళు కూడా కొంచెం ఆల్రెడీ తనకి ఆస్తమా ఉంది, అవును, ఆల్రెడీ ఆస్తమా ఉంది కాబట్టి, ఆల్రెడీ ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి, ఆమెకు చిన్న దుమ్ము తగిలినా కూడా, బయట చల్లగాలి తగిలినా కూడా ఎఫెక్ట్ అవుతారు. పెద్ద వయసు కాబట్టి ఇమ్యూనిటీ ఎలా కొంచెం తక్కువగానే ఉంటుంది. సో చిన్న చిన్న చల్లటివి తిన్నా, ఫ్రిడ్జ్లోవి తిన్నా, బయటికి వెళ్ళినా ఈజీగా ఎఫెక్ట్ అవుతారు. ఓకే, ఏది తీసుకున్నా వేడిగా తీసుకోవడం మంచిది. రైట్ అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే మేడం, నాది నంద్యాల. పేరు చెప్పండి. సుమలత మేడం. సుమలత గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా చెల్లెలకి 2 నెలల నుంచి పరిచయం మేడం, తగ్గకుండా ఉంది. ఓకే, కంటిన్యూగా ఉందా అండి? కంటిన్యూగానే టాబ్లెట్లు వేసుకుంటే తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. 2 చిన్న పిల్లలు ఉన్నారు, 4 ఏళ్ళ వాళ్ళకి. వాళ్ళకి కూడా అట్లే ఉంది, గల్లలు వస్తున్నాయంట ఎక్కువ. ఏమొస్తున్నాయండి? గల్లలు వస్తున్నాయి, గొంతులో గల్లలు అడ్డబడుతున్నాయి. దానికి ఏమన్నా సారు చెప్తారని చేస్తున్నాం. చెప్పండి, ఏమవుతుంది మొత్తం చెప్పండి నాకు. పరిచయం సార్, 2 నెలల నుంచి పరిచయము. టాబ్లెట్లు వేసుకుంటే తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది అంట. 2 months నుంచి చిన్న పిల్లలు 4 ఏళ్ళ పిల్లలు, వాళ్ళకి కూడా అట్లే ఉందండి. సుమలత గారు, 2 నెలల నుంచి కంటిన్యూగా జలుబు చేస్తోంది, అంతేనా? అవును మేడం. ఓకే ఓకే, తుమ్ములు వస్తున్నాయండి? తుమ్ములు, గొంతులో గల్లలు వస్తున్నాయి. అంటే అడ్డుపడినట్లు అనిపిస్తుందా ఏమైనా మింగినప్పుడు, లేకపోతే ఎలాగా? గల్లలు వస్తున్నాయంట, గొంతుకి అడ్డపడినట్టు. తలనొప్పి ఏమన్నా ఉందా అండి? జ్వరం ఏమన్నా వచ్చిందా? లేదు సార్. ఇంకా ఇంకేముంది? ఓన్లీ జలుబే ఉందా వాళ్ళకి 2 నెలల నుంచి? జలుబే సార్, అప్పుడే జ్వరం వస్తుందంట. సరే, అదే ఏమన్నా మందులు వాడారా మరి? ఎంత?
ఏమైనా మందులు వాడారా, ఏమైనా టెస్టులు చేయించారా? టెస్ట్లు ఏం చేపిలేను సార్. మందులు ఏమైనా వాడారా అండి? వాడినారు సార్. మందులు వాడితే తక్కువ ఉందా లేదా మళ్ళీ వస్తుందా, ఎలా ఉంది చెప్పండి? మందులు వాడినప్పుడు తగ్గుతుందండి, మళ్ళీ వస్తుందండి. అంటే మెడికల్ షాప్ లో మీరు ఈ సిమ్టమ్స్ చెప్పి మెడిసిన్స్ తెచ్చుకుని వేసుకుంటున్నారు అంతేగాని డాక్టర్ కన్సల్ట్ అవ్వలేదు? డాక్టర్ గారికి పోయి తెచ్చుకున్నారు. ఓకే ఓకే, అయితే కొన్ని టెస్టులు చేయించాల్సి ఉంటుందండి. ఒకసారి మళ్ళీ వెళ్ళి డాక్టర్ని కలిసి టెస్టులు చేయించుకొని ఒకసారి చూడండి. ఇన్ని 2 నెలలు ఉంది అంటే ఏదో ప్రాబ్లం ఉండే ఉంటుంది. ఒకసారి మనకు బ్లడ్ టెస్టులు చేస్తే ప్రాబ్లం ఏంటో బయటపడుతుంది, దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఆకాష్ గారి నెంబర్, డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నామండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి, ఒకసారి కాల్ చేసి రావడం లేదు మేడం, నెంబర్ రావడం లేదు. వస్తుందండి, గ్రీన్ కలర్ స్ట్రిప్ లో వస్తుంది, చూడండి ఒకసారి. రైట్ అండి, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం డాక్టర్ గారు. హలో 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 నా పేరు భారతి అండి, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. భారతి గారు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు ఫ్రీగా గాలి ఆడదండి. ఓకే, బ్రీతింగ్ అనేది ఫ్రీగా లేదు? ఫ్రీగా ఉండదు. జలుబు, తరచుగా జలుబు అట్లాంటివి ఏమి చేయదు. ఓకే, చెయ్యదు. జలుబు అదేమి ఉండదు. ముక్కు అదేదో పక్కకి వెళ్ళింది అన్నారు. ఓకే, కండ పెరిగింది కానివ్వండి, లేకపోతే చెప్పండి పాలిప్స్ లాంటివి ఉన్నాయని ఏమైనా చెప్పారా? చెప్పారండి. ఓకే డాక్టర్ గారు, పగలు పడుకున్నప్పుడు ఏదో గొంతులో కఫం లాగా ఉండేట్టు అనిపించింది, ఒళ్ళు కొంచెం వేడెక్కినట్టు అనిపిస్తా ఉంటది. ఓకే, నాకు 20 సంవత్సరాల నుంచి అట్లా ఉందండి. ఒకసారి ఆపరేషన్ కూడా జరిగింది కానీ అయినా కానీ ప్రాబ్లం పోలేదు, అట్లానే అనిపిస్తుంది. అంటే ముక్కులో పెరిగిన కండకి ఆపరేషన్ చేయించుకున్నారా అండి? చేయించా. ఓకే, మళ్ళీ 20 సంవత్సరాలు అవుతుంది. ఓకే, సో మళ్ళీ రిపీట్ అయిందా ఇప్పుడేమన్నా? మళ్ళీ ఉంది అంటున్నారు. నాకైతే ఫ్రీగా ఊపిరాడినట్టు అనిపించదు, ఏదో బరువుగా ఉన్నట్టు ఉంటుంది. మీ వయసు ఎంత అండి? 53 సంవత్సరాలు. మీకు 20 ఏళ్ల కిందట ఆపరేషన్ అయిందా? అయిందండి. మీకు ఆస్తమా ఏమైనా ఉందా అండి? లేదు లేదు. మీకు డిఎన్ఎస్ అంటారండి మీ కండిషన్ని. కొంచెం మీ ముక్కు కొంచెం సైడ్కి అవుతుందన్నమాట, దానికే మీకు ఆపరేషన్ అయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చింది, దాని సిమ్టమ్స్నే మేనేజ్ చేయొచ్చండి. దీనికి మీరు హోమియోపతి వాడితే ఆపరేషన్ అయిన తర్వాత రెండోసారి రాకుండా, రికరెంట్ కాకుండా కూడా మనకు ట్రీట్మెంట్ ఉంటుంది హోమియోపతిలో. ఇప్పుడు ప్రస్తుతం గాలాడట్లేదు అన్నప్పుడు మాత్రం మీరు ఆవిరి తీసుకోవడం కానీ, పడుకునేటప్పుడు కొంచెం ఎత్తుకు పడుకోవడం కానీ, మళ్ళీ చల్లటివి తినకపోవడం కానీ, చల్లగాలికి తిరగకపోవడం కానీ, ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి మీరు. మీరు చల్లగాలికి తిరిగినప్పుడల్లా మీకు ఇబ్బంది అవుతుంది. 4 గోడల మధ్య తలుపులు వేస్తుంటే ఊపిరాడినట్టు అనిపించదు, ఏదన్నా కారులో ప్రయాణం చేస్తున్నా. ఓకే, ఏసీ వేసినా పెట్టినట్టు అనిపించింది. ఓకే, డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నామండి. మీరు ఆల్రెడీ సర్జరీ చేయించుకుని కూడా చాలా రోజులైంది కాబట్టి మళ్ళీ అది రిపీట్ అయింది అని అంటున్నారు కాబట్టి ఈసారి సర్జరీ దాకా వెళ్లకుండా హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుందని ఆకాష్ గారు చెప్తున్నారు. సో డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నామండి, ఒకసారి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని ఒకసారి కన్సల్ట్ అవ్వగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. రైట్ డాక్టర్ గారు, ఇప్పుడు నిన్నకు ఒక కాలర్ చెప్పారు, అంటే ఒక ఏరియాలో ఉన్నప్పుడు నాకు, అంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్నప్పుడు నాకు జలుబు చేయట్లేదు, ఎలర్జీ రావట్లేదు, బట్ నా నేటివ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు నాకు ఆ ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి. అంటే ప్రాంతాన్ని బట్టి కూడా మారిపోతూ ఉంటుందా? ఎందుకు చాలా మందిలో కూడా వింటూ ఉంటాం కదా ఇది. అవి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటామండి. ఓకే, సో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే బేసికలీ ఇందాక మనం మాట్లాడుకున్న ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్స్ అని, ఏమన్నా పాలన్ కానీ ఫర్ కానీ ఏమన్నా. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మనం ఏ ప్రదేశంలో ఉంటామో, ఏ ప్రాంతంలో ఉంటామో, ఆ గాలి మనకు పడింది అనుకోండి. ఇప్పుడు కొంతమందికి హైదరాబాద్ అనే కాదు, ఇక్కడ నుంచి ఒకసారి ముంబై వెళ్ళారనుకోండి, ఆ లొకాలిటీ నచ్చితే వాళ్ళకి అక్కడ హాయ్ అనిపిస్తుంది. అది వివిధ రకాల కారణాలు కావచ్చు. అక్కడ కన్స్ట్రక్షన్ లేకపోవచ్చు, రోడ్లు బాగుండొచ్చు, లేదా వెహికల్స్ తక్కువ ఉండొచ్చు, ఏ కారణమైనా కావచ్చు. సో ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను, మన తెలంగాణ ఎగ్జాంపులే. సింగరేణి బెల్ట్లో ఉన్న వాళ్ళు ఎవ్వరికి ఒకసారి హైదరాబాద్ కానీ, వాళ్ళు యుఎస్ఏ వెళ్ళినా, బెంగళూరు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఆ ఫీలింగ్ రాదనమాట.
ఓకే. ఏదో రిస్ట్రిక్టెడ్ ఫీలింగ్ ఉంటుంది. ఒకసారి వాళ్ళకి అక్కడ వాతావరణ పరిస్థితులు అలవాటయ్యాయి కాబట్టి ఆ హీట్ హ్యూమిడిటీ వాళ్ళకి అక్కడనే మంచిగా అనిపిస్తుంది అనమాట. దే ఫీల్ బెటర్ అంటాం. సో ఏది కాకుండా సో అది ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు కోస్ట్ సైడ్ ఉన్న వాళ్ళు సడన్గా ఒకసారి సిటీకి వచ్చినప్పుడు కూడా వాళ్ళు అదే ఫేస్ చేస్తారు. సపోజ్ వైజాగ్ నుంచో లేదా చెన్నై నుంచో బీచ్ లేదా మన ఈ ఏమంటారు ముంబై ఇట్స్ కోస్ట్ తీరం ఉన్న వాళ్ళు సడన్గా సిటీకి వచ్చే టైంకి వస్తే వాళ్ళు అదే చేంజ్ ఫేస్ అవుతారనమాట. సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఇస్ ఎన్విరాన్మెంటల్. ఓకే. సో దాన్ని బట్టి కూడా వాళ్ళు కొన్నిసార్లు ట్రిగ్గర్స్ అనేవి అవుతాయి అన్నమాట. మరి ఇప్పుడు నాజిల్ డీవియేషన్స్ అంటూ ఉంటారు కదండి, సో సర్జరీ కూడా చేయించుకుంటూ ఉంటారు. సో సర్జరీ లేకుండా హోమియోపతిలో తగ్గించుకోవచ్చా? కొన్ని కేసులు ఎస్ తగ్గించుకోవచ్చు, కానీ ఆల్రెడీ మొత్తం అది ఒక సైడ్కి వెళ్ళిన తర్వాత బాగా సివియారిటీ ఉన్నప్పుడు వచ్చిందంటే ఛాలెంజింగ్ కేసెస్ అవి. లిమిటెడ్ స్కోప్ ఉంటుంది బట్ ట్రై చేయొచ్చు. ఎంత టైం పడుతుంది? 3 to 6 months. ఓకే. కానీ అది మళ్ళీ పేషెంట్ నుంచి పేషెంట్కే. ఓకే. కొన్ని తగ్గిన కేసులు ఉన్నాయి, తగ్గని కేసులు ఉన్నాయి. ఓకే. సో పేషెంట్ బట్టి ఉంటుంది. కానీ ఒకసారి సర్జరీ అయిన తర్వాత రికరెన్స్ రావద్దని హోమియోపతి వాడితే మాత్రం 90% ఛాన్స్ రికరెన్స్ రాదు. ఓకే. అది పాలిప్ అనే కాదు, డిఎన్ఎస్ అనే కాదు, అది పాలిప్ విషయంలో కూడా నాజల్ పాలిప్స్ కరిగిన కేసులు ఉన్నాయి. నేను పర్సనల్గా చూసిన కేసులు ఉన్నాయి. పాలిప్ కరుగుతుంది అనమాట, పాలిప్ లిటరల్గా వెళ్ళిపోతుంది. కొన్ని మొండి కేసు ఉంటాయి, అవి ఏం చేయలేము. నేను 2 years ట్రీట్ చేశాను కేసు, తగ్గినట్టే తగ్గింది బట్ అది ఏం చేయలేకపోయాను. సర్జరీకి వెళ్ళినా కూడా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కదా మళ్ళీ? అక్కడనే హోమియోపతి స్కోప్ ఉంటుంది. ఓకే. ఒకసారి సర్జరీ అయిన వెంటనే ఇఫ్ దే స్టార్ట్ ఆన్ హోమియోపతిక్ ట్రీట్మెంట్, హోమియోపతిక్ ట్రీట్మెంట్ వెంటనే వాళ్ళు స్టార్ట్ చేస్తే అది 6 months కోర్స్ ఉంటుంది. కోర్స్ లా వాడాల్సి ఉంటుంది, కాన్స్టిట్యూషనల్ హోమియోపతి అంటాం దాన్ని. సో ఒకసారి అయిన తర్వాత స్టార్ట్ చేస్తే ఛాన్సెస్ ఆఫ్ రికరెన్స్ ఆర్ వెరీ లెస్. స్ట్రాంగ్ జెనెటిక్ డిస్పోజిషన్ ఉంటే తప్ప వాళ్ళకి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉండదు. ఈ జెనెటిక్ డిస్పోజిషన్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు హోమియోపతి కూడా లిమిటెడ్ స్కోపే ఉంటుంది. ఓకే. సరే, సర్జరీకి ఫస్ట్ టైం సర్జరీకి ప్రిఫర్ చేశారనుకోండి, మీ దగ్గర తగ్గే ఛాన్సెస్ ఎంత వరకు ఉంటాయి? నాకు సర్జరీ వద్దు, లేదు సర్జరీ అసలు వద్దు, కేసుని బట్టి అదే అంటాను, కేసుని బట్టి అది చూడాలి. ప్రతి కేసు డిఫరెంట్ కాబట్టి మాక్సిమం తగ్గడానికే ట్రై చేస్తాం. హోమియోపతి హ్యాస్ ద హైయెస్ట్ సక్సెస్ రేట్స్ ఇన్ కేస్ ఆఫ్ URTIs, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో హోమియోపతి ఈజ్ ద నెంబర్ 1 ప్రిఫర్డ్ ట్రీట్మెంట్. ఇక్కడ కాదు, గ్లోబల్లీ కూడా. బికాజ్ URTIsలో యూ కాంట్ ప్రిస్క్రైబ్ యాంటీబయాటిక్స్ ఇయ్యలేము. ఇంతకుముందు చేసిన దానికే ఇప్పుడంతా యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ వచ్చి వద్దు 72 hours వరకు. ఈవెన్ ఫీవర్ కేసెస్లో కూడా ICMR గైడ్ లైన్ ఇది నేనేదో వేరే వాళ్ళు చెప్పడం కాదు. ICMR గైడ్ లైన్ ప్రకారం 72 hours ఈవెన్ ఇన్ ఫీవర్ కేసెస్ యాంటీబయాటిక్స్ ఇవ్వద్దు. మనకి ఎంత ఉన్నా కదా. సో ఫీవర్ అంటే ఓన్లీ టు కంట్రోల్ ఫీవర్ అని కాదు, ఫీవర్ ఉన్నప్పుడు జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ ఉన్నా కూడా నో యాంటీబయాటిక్స్ అని ICMR చెప్పింది. సో యాంటీబయాటిక్ లేయడానికి ఆప్షన్ లేదు. మరి రిమైనింగ్ సఫరింగ్ అలా వదిలేయలేం కదా, పారాసిటమాల్తో ఇవి తగ్గవు కదా, అప్పుడు హోమియోపతి వస్తుంది అనమాట. బట్ డిఎన్ఎస్ పాలిప్ అనే కాదు, ఫారెంజైటిస్, టాన్సిలైటిస్, అడెనాయిడైటిస్, అడినోటాన్సిలైటిస్, ఇవన్నీ అక్యూట్ సెపరేటివ్ ఓటైటిస్ మీడియా, ఇవన్నీ ASYM అంటాం. సో వీటన్నిటిలో హోమియోపతి హాజ్ ఎక్సలెంట్ స్కోప్. ముందు వస్తే కొంచెం బెటర్ రిజల్ట్స్ ముందు అప్రిషియేట్ చేస్తాం. ఆల్రెడీ అన్నీ వాడి ఏవి తగ్గక చివరి స్టేజ్లో సరే హోమియోపతి మ్యాజిక్ చేస్తుందా అని వస్తే మాత్రం కొన్ని కేసుల్లో చేస్తాం, కొన్ని కేసుల్లో చేయలేం. కానీ ఫస్ట్ లైన్గా వచ్చిన వెంటనే ఇప్పుడు నేను పర్సనల్గా ఫ్యామిలీ ఫ్రెండ్స్ చూసిన కేసులన్నీ మొట్టమొదటిగా హోమియోపతి వాడితే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి. డాక్టర్ గారు కాలర్ ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే మేడం, నా పేరు సందీప్ అండి, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. సందీప్ గారు చెప్పండి, ప్రాబ్లం ఏంటో. ఈ సైనసైటిస్ అనేది మాకు కూడా చాలా ఉందండి. అంటే కొద్దిగా ఈ కోల్డ్ అనేది ఎక్కువ అవ్వడము, వెదర్ చేంజ్ అవ్వడం వల్ల చాలా అవుతుంది. దీనికి ఏమన్నా డాక్టర్ గారు ఏమైనా సజెషన్ చేస్తారా అని? ఓకే, మీ సిమ్టమ్స్ చెప్పండి, ఇంకా మీకు ఎలా అనిపిస్తుంది అనేది డాక్టర్ గారితో. డాక్టర్ గారు, ఇది మా వైఫ్ కి కొంచెం ఆస్తమా లాగా ఉంటుంది. అప్పుడప్పుడు మార్నింగ్ ఎర్లీగా లేచినప్పుడు కానీ ఎప్పుడైనా ఈ ఆస్తమా లాగా అవుతుంది. కొద్దిగా కోల్డ్ ఎక్కువ అవ్వడము, నోస్ బ్లాక్ అవ్వడము. ఏమైనా టెస్టులు చేయించారా అండి మీరు? లేదండి, టెస్ట్ ఏం చేయించలేదు. ఓకే,
పళ్ళు నొప్పి లేవడం కానీ లేదంటే చీక్ బోన్స్ నొప్పి లేవడం కానీ అలా ఏమైనా ఉందా మీకు? యా, బోన్స్ అయితే నొప్పి ఉంటుందండి. మార్నింగ్ లేచినప్పుడు అంత నోస్ అంతా బ్లాక్ అయిపోతుంది కంప్లీట్ గా, మాట్లాడకుండా. ఓకే, మ్యాక్సిలరీ సైనసైటిస్ ఉండొచ్చండి. సో అది కామన్ అన్నమాట. దానికి మీరు ఇనీషియల్ స్టేజ్లో అయితే దానికి ఆవిరి పట్టుకోవడం, నాజల్ ఇరిగేషన్ అనే పద్ధతి ఉంటుంది, ప్లస్ సాల్ట్ వాటర్ గార్గిల్ చేయడం, మీ ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ప్రాపర్ డైట్ తీసుకోవడం, సన్లైట్ ఎక్స్పోజర్ అనేది కంపల్సరీ. చల్లగాలికి తిరగకండి. ఎక్కడ మీరు ఒకవేళ బయటికి వెళ్ళాల్సి వచ్చినా కూడా మాస్క్ పెట్టుకొని బయటికి వెళ్ళండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. డాక్టర్ గారు, ఈ సైనసైటిస్ లక్షణాల్లో మనకి బాగా ఎక్కువగా ఈ ఫేస్ అంతా ముందుకు పడిపోతున్నట్టు, బరువుగా ఉన్నట్టు అలాంటి ఫీలింగ్ ఉంటుంది. అండ్ కళ్ళల్లోంచి నీళ్లు కారడం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ దంతాలు అయితే తిమ్మిర్లుగా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అంటే సైనసైటిస్ లో రకాలను బట్టి ఈ సిమ్టమ్స్ కనిపిస్తాయా? అవును, అంటే సైనసైటిస్ ఏ రకంలోనే సిమ్టమ్స్ కామన్ అండి. ఓకే, కాకపోతే 2 రకాలుగా ఉంటాయి సైనసైటిస్లో. మొత్తం ప్రధానంగా 4 పారానేజల్ సైనస్లు ఉంటాయి మనకు. మ్యాక్సిలరీ సైనస్, ఫ్రంటల్ సైనస్, ఇథమాయిడల్ అండ్ స్పీనాయిడ్, 4 రకాలు. ఇందులో మనం ప్రధానంగా చూసేది మ్యాక్సిలరీ, చీక్ బోన్స్ దగ్గరవి. ఎప్పుడైతే ఈ సైనస్లో ఎయిర్ ఫిల్డ్ క్యావిటీస్ ఇవన్నీ, ఇక్కడ ఎయిర్ కాకుండా ఫ్లూయిడ్ నిండినప్పుడు ఇవి బరువుగా అనిపిస్తాయి. దీనికి మళ్ళీ ప్రధానంగా ఎందుకు వస్తుంది అంటే కారణం ఇదే, రైనైటిస్ కానీ, దాని ఇంజురీ కానీ, ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్, వైరల్ కావచ్చు, బ్యాక్టీరియల్ కావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఏ రకమైన ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా సైనస్ అనేది అఫెక్ట్ అవుతుంది. సో ఆ లైనింగ్ అనేది ఇన్ఫ్లేమ్ అవుతుంది కాబట్టి దాన్ని సైనసైటిస్ అంటారు. సో ఇందాక మన మాట్లాడుకున్నట్టు మెజారిటీ అంటే ఎక్కువ కేసులు మనం చూసేదంతా మ్యాక్సిలరీ సైనసైటిసే ఉంటుంది. మ్యాక్సిలరీ, ఆ తర్వాత ఫ్రంటల్ అంటే ఇక్కడ తల బద్దలైపోతుంది, తల మన కింది కంటే కూడా ఏదో బరువు ఉంది అంటారు కదా. సో అది రకాలు. ఇందులో మళ్ళీ 2 రకాలు, అక్యూట్, క్రానిక్. రైనైటిస్ లానే అక్యూట్ అనేది ఏం లేదు, 4 వారాలు ఉంటుంది అంతే, 4 వీక్స్. సైనసైటిస్ సైనస్లు బరువుగా ఉంటాయి, వాళ్ళకి చాలా ముద్ద బల్గం పడుతుంది అన్నమాట. కొంతమందికి వైట్గా ఉంటుంది, కొంతమంది గ్రీనిష్ డిశ్చార్జ్ ఉంటుంది, నోట్ నుంచి నంజు రావడం, తెమడ రావడం అది ఉంటుంది. కొంతమందికి ముక్కులో చాలా బరువు కనిపించి అనగానే అది ముక్కులో నోట్లోకి వస్తుంది అనమాట. అది పోస్ట్ నాజల్ డ్రిప్ అంటాం. సో అది ఇన్ఫెక్షన్ లెవెల్స్ బట్టి దాని రంగు ఉంటుంది. కొంతమందికి ఏ రంగు ఉండదు, కొంతమందికి ఎల్లో కలర్లో ఉంటుంది, కొంతమందికి గ్రీన్ కలర్లోకి పోతుంది. సో దాన్ని బట్టి అది ఏ స్టేజ్లో ఉంది, ఎంత సివియారిటీ ఉంది ఇన్ఫెక్షన్ అనేది మనకు తెలుస్తుంది. అక్యూట్లో ఈ సిమ్టమ్స్ అన్ని 4 వారాల వరకే ఉంటుంది. క్రానిక్లో మాత్రం బియాండ్ 3 నెలలు పోతుంది అనమాట. ఈ 3 months వాళ్ళకి సైనస్ ఉంటుంది, ఆ ఇన్ఫెక్షన్తోనే ఉంటారు, కంటిన్యూస్ హెడేక్, కంటిన్యూస్ ఇరిటబిలిటీ, ఊరికే ఇరిటేషన్, నాజల్ ఇరిటేషన్ అంటాం. నోస్ బ్లాక్ అవుతుంది, మళ్ళీ ముక్కు గారుతుంది, మళ్ళీ ఇచ్చింగ్ ఉంటుంది, అండ్ కంటిన్యూస్ మన తెమడ అనేది వస్తుంది అనమాట వీళ్ళకి. వీళ్ళు పొద్దున్న లేవాలన్నా వీళ్ళకి ఇబ్బంది. నార్మల్గా ఏదో యూట్యూబ్లో వీడియో చూశారు, పొద్దున్న లేచి వ్యాయామం చేయాలి, బయట వాకింగ్ చేయాలని, వీళ్ళు 5ంటికి అలారం పెట్టుకొని లేచారు, లేవంగానే అయిపోయింది అంతే. వాళ్ళకి ట్రిగ్గర్ వచ్చి మొత్తం నోస్ బ్లాక్ అవుతుంది. నోస్ బ్లాక్ ఎలా అంటే వాళ్ళు ఊపిరి తీసుకోలేరు, ఇంకా చాలా ఇబ్బంది పడతారు. మౌత్తో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మొత్తం పెదాలన్నీ డ్రై అయిపోయి డ్రైనెస్ వచ్చేస్తుంది అనమాట, గొంతు తడారిపోతుంది, దాహం ఎక్కువ అవుతుంది. సో వీళ్ళకి ఇది 4 వారాలతో ఆగదు, 3 నెలల వరకు ఉంటుంది, బియాండ్ 3 నెలలు ఉంటుంది. దాన్ని క్రానిక్ సైనసైటిస్ అంటాం. మరి హోమియోపతిలో ట్రీట్మెంట్కి ఎంతకాలం పడుతుందండి? సో అక్యూట్ సైనసైటిస్ అనేది చాలా చిన్న విషయం, దానికి 1 monthలో మనం ట్రీట్ చేయొచ్చు, 1 to 2 months. కానీ ట్రీట్ చేసే ముందు కూడా ప్రోటోకాల్ ఉంటుందన్నమాట. SNOT స్కోర్ అనేది ఒకటి ఉంటుంది, సైనో నాజల్ అవుట్కమ్ టెస్ట్ అని. సో ఆ స్కోర్ చూసి ఎంత సివియారిటీ ఉందో ఫస్ట్ యాసెస్ చేసుకుంటాం. యాసెస్ చేసుకొని ఒకవేళ అవసరం పడితే CTPNS అని టెస్ట్ ఉంటుంది, పారానేజల్ సైనసిస్ CT స్కాన్. అంటే ఏది ఎఫెక్ట్ అయింది, ఎంత ఎఫెక్ట్ అయింది, అసలు ఎలా ఉంది అనేది చూస్తాం. సో అక్యూట్లో వచ్చేసి 1-2 నెలలు డిపెండింగ్ ఆన్ ద కేస్. క్రానిక్ మాత్రం టైం పడుతుందండి.
ఓకే. క్రానిక్ అనేది మీకు ఇందాక చెప్పినట్టు బియాండ్ 3 నెలలు ఉంటుంది, కానీ వచ్చే కేసులు ఏవి 3 నెలలు 6 నెలలు రావు. అవును సార్. 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి ఉంటుంది. కొంతమందికి సర్జరీ అయిన తర్వాత కూడా తగ్గదు, మళ్ళీ ఫిల్ అవుతుంది. నేను సర్జరీకి వెళ్తారు, అవును, సర్జరీ అయిపోయి 10 ఏళ్ళు అవుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో సర్జరీ కూడా సొల్యూషన్ ఏం కాదు. ఓకే. అలాంటి వాటిల్లో మాత్రం కొంచెం టైమే పడుతుంది, కనీసం ఒక 6 నెలల నుంచి 7 అన్న టైం పడుతుంది. ఓకే. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండి ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవడానికి వ్యాయామాలు లేకపోతే ఫుడ్ విషయంలో కొంచెం కేరింగ్ గా ఉండి ఎక్కువ చలికి ఎక్స్పోజ్ అవ్వకుండా జాగ్రత్తలు పాటిస్తే కనుక ఈ సైనసైటిస్ కానీ రైనైటిస్ కానీ రాకుండా జాగ్రత్తగా ఉండొచ్చు అనమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు అండ్ మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు చాలా చక్కటి సమాధానాలు వివరించినందుకు ధన్యవాదాలండి. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.